మనందరికి కష్టకాలాలు రావటము భయంకరమైనవి కావు. ఇట్స్ నాట్ డేంజర్ టు హ్యావ్ టఫ్ టైమ్స్. కష్టకాలములు రావటం డేంజర్ అనుకుంటాం. ఆ కాలం ఇంకా ముగిసిపోదు, ఇంకెట్లాగే ఉంటుందని అనుకోవటము, ఆ ఆలోచన అన్నిటికంటే ఇంకా డేంజర్. కొంతమందికి వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాల కంటే ఆలోచించే విధానం ఉంటుంది కదా, ఆలోచన విధానము వాళ్ళని ఎక్కడికి కూడా వెళ్ళనివ్వదు, వాళ్ళ ముందుకి ప్రయాణము చేయనివ్వదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరు ఏదైతే కాలంలో ఉన్నారో, ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో, ఇప్పుడు మీరు ఏదైతే నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నారో, ఇప్పుడు మీరు ఏదైతే ఎందుకు నా జీవితంలో ఇలాంటి సమయం నేను ఎదుర్కొంటున్నాను అనుకుంటున్నారో, అది కొంతకాలమే ఉంటుంది. అది శాశ్వత కాలం నీ జీవితంలో ఉండదు. అదే సమస్యతో నువ్వు చనిపోవు. అది కొంతకాలము మాత్రమే నీ జీవితంలో ఉంటుంది. మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది అన్నారు. డాక్టర్స్ కూడా ఇంకా అయిపోయింది అన్నారు. తెలిసిన వాళ్ళందరూ ఇంకా అయిపోయింది అన్నారు. కానీ దేవుని వాక్యం ఇది కొంత సమయమే అని చెప్పింది. ఆమేన్. క్యాన్సర్ కొంత టైమే ఉంది మా నాన్నగారి దగ్గర. తగిన కాలం వచ్చినప్పుడు క్యాన్సర్ మా నాన్నగారి శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయింది. ఆమేన్. ఈరోజు ఏదైతే మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారో, ఇంకా నేను